వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ లీడర్ గా చలామణి అవుతున్న శాంసన్ రాజు బీజేపీ పార్టీ నాయకులపై చేస్తున్న ఆరోపణల్ని మానుకోవాలని బీజేపీ కంటోన్మెంట్ 2వ వార్డు అధ్యక్షులు మాదారపు అశోక్ కుమార్ అన్నారు. 2 రోజుల క్రితం కంటోన్మెంట్ 2వ వార్డులో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు బీజేపీ నాయకుడు రామకృష్ణపై కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ రాజు తీవ్ర ఆరోపణలు చేశారని, ఆయన ఆరోపణలు బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని ఇందిరమ్మ నగర్లో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు జె రామకృష్ణపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు బోర్డు సభ్యుడు రామకృష్ణ సహకారంతో సుమారు 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు మారిన శాంసన్ రాజుకు ప్రజాసేవ చేయటం తెలియదన్నారు. ఇకనైనా భవిష్యత్తులో బీజేపీ పార్టీ నాయకులపై శాంసన్ రాజు ఆరోపణలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, బీజేపీ వార్డు 2 సెక్రటరీ రేఖ, ఓబీసీ మోర్చా వార్డు 2 అధ్యక్షులు జై యాదవ్, ఓబీసీ మోర్చా నాయకులు ప్రశాంత్, బూత్ అధ్యక్షులు అనిల్, జయరాములు, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేవైఎం నాయకులు సంపత్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే గత 2 రోజుల చూస్తున్నామో, ఒక వ్యక్తి వార్డు నెంబర్ 2 కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజు పదే పదే మా బోర్డు మెంబర్ రామకృష్ణ గారి పైన ఏదో అనుచిత వాక్యాలు చేస్తూ, ఏదో సోషల్ మీడియాలో ఉండాలని, ప్రెస్లో ఉండాలని, ఏదో పబ్లిసిటీ చేసుకోవాలని ఒక చిన్న చిల్లర స్టంట్స్ చేయడం జరుగుతుంది. శాంసన్ రాజు గారికి ఒకటే చెప్తున్నా నేను, నువ్వు ఇదే విధంగా ఈ చిల్లర కూతలు కూసుకుంటూ ఈ చిల్లర వాక్యాలు చేస్తుంటే నీ రాజకీయం అనుకుంటున్నావా, అయితే నీకు నీ కార్యకర్తల లోపల నీకు బలం పెరుగుతావు అనుకుంటున్నావా? కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు మాట్లాడితే నీకు రాజకీయ భవిష్యత్తు కూడా నీకు ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా, నువ్వు పదే నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నావు, మేము 20 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నావు. 20 సంవత్సరాలు రాజకీయంలో ఉంటే ఏ రోజు నువ్వు పుట్టి పెరిగిన బస్తీకి ఏం చేసినావు? నువ్వు తిరిగినావు. ఉదాహరణకు నువ్వు ఫస్ట్ ఎంఐఎం పార్టీలో తిరిగినావు. ఎంఐఎం పార్టీలో తిరిగి ఏ పార్టీకి పనిచేసినావు? కాంగ్రెస్ పార్టీకి పనిచేసినావు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి మళ్ళీ పార్టీకి పనిచేసినావు, బీఆర్ఎస్ పనిచేసినావు. బీఆర్ఎస్ పార్టీలో తిరిగి నువ్వు టీడీపీ పార్టీకి పనిచేసినావు. టీడీపీ పార్టీలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినావు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు. తర్వాత కాంగ్రెస్ పార్టీ జాయిన్ ఏం చేసినావు? మళ్ళీ బీజేపీకి పనిచేసినావు. మళ్ళీ బీజేపీలో పార్టీ జాయిన్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు. అంటే ఒక ఊసర వెళ్ళి అనే దానికి ఉదాహరణకు అచ్చు గుర్తున్నట్టు నువ్వే దానికి ఉంటావు. ఈ చిల్లర మాట మాట్లాడుకుంటా మా నాయకులని కానీ మా కార్యకర్తలను కానీ కించపరిచే విధంగా నువ్వు ఇంకా ఏంటంటే ఒక తేనెతిట్టని కదుపుతున్నావు. బీజేపీ అంటే ఒక తేనెతిట్ట లాంటిది. దాన్ని ఎవరైనా టచ్ చేస్తే ఆ తేనెతిట్టలు మొత్తము వాళ్ళ పైకి ఎట్లా పోతాయో నువ్వు అదే విధంగా చేస్తున్నావు. అది నీకే మంచిది కాదు. నేను ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు ఏదైతే ఒక టీడీపీలో పోయినప్పుడు నువ్వు బీఆర్ఎస్కి పనిచేసి దళిత బంధు తీసుకున్నావు. అంటే ఏడ కూడా నీ సొంత ఎజెండానే, నీ సొంత ఎజెండా. నువ్వు నీ 10 మంది కార్యకర్తలకు ఏదైనా స్కీమ్లు ఇప్పించడం జరిగిందా? వాళ్ళకి ఏదైనా మేలు చేయడం జరిగిందా? లేదు. ఒకటే ఏం చేసినావంటే నీ పొట్ట నింపుకోవడము, నీ బిజినెస్ పెంచుకోవడము, నీ హాస్టల్ పెంచుకోవడం తప్ప నువ్వు కార్యకర్తలు ఒరిగింది ఏం లేదు. పదే కార్యకర్తలు అంటున్నావు. నేను ఏదైతే ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, ఇలాంటి చిల్లర నాయకులు మీ ఎమ్మెల్యే పెట్టుకుంటే కూడా మీకు ఎంతో మేము రెస్పెక్ట్ ఇస్తుండే. ఎందుకంటే మేము మా బీజేపీలో ఉన్నప్పుడు మీరు మాతో ఎంతో కలివిడి ఉంటుండే, ఆ రెస్పెక్ట్ ఇప్పుడు ఉండే. కానీ ఇట్లాంటి చిల్లరమైన నాయకులు మీరు పెట్టుకొని మీ స్థాయి కూడా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇట్లాంటి చిల్లర నాయకులు, సాంసన నాయకులని మీరు ప్రోత్సహించకండి, మీ పేరు కూడా ఖరాబ్ చేసుకోకండి. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఏదైతే ఇక్కడ అన్నానగర్ నుంచి వెళ్ళి అవంతి కాలనీకు శాంసన్ రాజు నువ్వు ఇల్లు కలిసిపోయినావు, అక్కడ ఆ బూత్ నెంబర్ 54 ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, దయచేసి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయన 54 బూత్లా ఆయన ఉంటున్నాడు. ఆయన ఉన్న బూత్లా ఎన్ని ఓట్లు పడ్డాయి కాంగ్రెస్కి? ఆయన ఎంత ప్రభావితం చేయగలిగాడు అంటే, ఒక బూత్ అయినా ప్రభావితం చేయలేనుడు. నేను వార్డులో నేను పోటీ చేస్తా, నేను వార్డు ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా అవంతి కాలనీ రామకృష్ణ గారు కాలనీ వాసులకు ఒక మాట ఇచ్చి వాళ్ళకు ఒక వాటర్ కనెక్షన్, మంచినీళ్ళ వాటర్ కనెక్షన్ ఇస్తే అది కూడా తన సొంత ప్రయోజనం వాడుకుంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వు సొమ్మొకది సోకమన్నట్టు చేసుకుంటా
ఏదో డబ్బు కొట్టుకొని రెగ్యులర్గా మీడియాలో ఉండాలి, ఏదో నన్ను ఎమ్మెల్యే దృష్టిలో ఉండాలి అనే చిల్లర పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు పదే నన్ను చర్చకు రండి రామకృష్ణ గారు చర్చకు రండి అంటున్నావు. నీకు రామకృష్ణ గారి చర్చకు వచ్చేది నీ స్థాయి కాదు. నీకు మా వార్డు నెంబర్ 2లో 3 సంవత్సరాల నుంచి 5 కోట్ల పైగా మేము వార్డు నెంబర్ 2లో డెవలప్ చేయడం జరిగింది. దానికి సాక్ష్యం నా మా దగ్గర ఉన్నాయి. మీకు సమాధానం మాకు బూత్ ప్రెసిడెంట్ ఇస్తాడు. నీకు రామకృష్ణ గారు ఇచ్చే స్థాయి లేదు. కాబట్టి నీకు ఒక బూత్ ప్రెసిడెంట్ తోనే సమాధానం ఇస్తా. నువ్వు రా చర్చకు. చర్చ ఎడబెడతావు, అన్ననాలు చౌరస్తాలో పెడతావా, లేదా ఇందిరాగాంధీ బొమ్మ రసూల్పుర ఇందిరాగాంధీ బొమ్మ కాడ పెడతావా, లేదంటే బీరప్ప టెంపుల్ కాడ పెడతావా, లేదా పోచమ్మ టెంపుల్ కాడ పెడతావా? నువ్వు ఏడ చర్చకు రామంటే మా బూత్ అధ్యక్షుడిని ఆ లోకల్ బూత్ అధ్యక్షుడిని పెట్టి నీకు చర్చ పెట్టిస్తాం. కానీ అర్జున్ నగర్ అన్నానగర్ అయితే మేము డెవలప్మెంట్ చేసినామో అంటే ఒక డ్రైనేజ్ చేస్తే ఆడపోయి మేము చేపిస్తామని డబ్బు కొట్టుకుంటావు. నువ్వు చేయించావు. నీ ముఖానికి ఎప్పుడైనా ఒక కంటోన్మెంట్ పోయి ఒక మెమోరాండం ఇవ్వడం కానీ ప్రజలు పోయి ఇది చేపించామని పెట్టుకుంటావా? లేదా సోషల్ మీడియాలో పెట్టుకోనికే పనికొస్తావు తప్ప దేనికి మనం. మళ్ళా చెప్తున్నా, శాంసన్ రాజు నోరు అదుపులో పెట్టుకొని నువ్వు రాజకీయం చేసుకో. నువ్వు తేనె తిట్టే తడుపుతున్నావు. మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ అట్లాంటి వాళ్ళు బీజేపీతో తట్టుకోలేకపోయారు. మీరు రేవంత్ రెడ్డి కూడా బీజేపీతో తట్టుకోలేకపోతుడు. కాబట్టి నువ్వెంత, నీ రాజకీయం ఎంత, నీ బతికెంత. మరీ చెప్తున్నా, నువ్వు ఇట్లా మా బోర్డు మెంబర్ని కానీ మా బీజేపీ నాయకులను కానీ ఇదే విధంగా నువ్వు మాట కరెక్ట్ లేకుండా నువ్వు చేస్తే నిన్ను నీకు సపోర్ట్ ఇంకోటి నీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. నీ పక్కన నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళని అడుగు, మేము ఎంత డెవలప్ చేసినామో. నీ పక్క కూర్చున్న యాక్షన్ అడుగు. వాళ్ళ ఇంటికాడ మేము డ్రైనేజ్ పని చేసినామా లేదా? నీ పక్కకు ఇంకో సీనియర్ లీడర్ జాతీయ అడుగు, వాళ్ళ ఇంటికాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేసినామా లేదో. నీ పక్కకున్నతో అడిగి దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టు. కానీ సొంత డబ్బా కొట్టుకొని మాత్రం ప్రెస్ మీట్ పెట్టకు. నువ్వు ఇదే విధంగా చేస్తే మాత్రం ఖబర్దార్ శాంసన్ రాజు, ఖబర్దార్.